నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹195 పెంపు. గృహ వినియోగ గ్యాస్ రేటు యథాతథం. రికార్డు స్థాయిలో పెరిగిన విమాన ఇంధన ధరలు. కిలో లీటర్ 2.07 లక్షలకు చేరిక. నేడు లోక్సభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు. దాదాపు 2 గంటలు చర్చించి ఆమోదించే అవకాశం. చేనేత రంగానికి నేటి నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు. ఏడాదికి 150 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం. ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. దేశంలో వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు ధరలు పెరిగిన కారణంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹195.50 మేర పెంచాయి. ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹2,078.50కు చేరింది. అంతకుముందు మార్చి 1న దీని ధరను ₹114.50 మేర పెంచారు. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా మార్చి 7న 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్పై ₹60 మేర పెంచారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం నేరుగా విమానయాన రంగంపై పడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్కరోజే కిలో లీటర్పై ఏకంగా ₹1,00,000కు పైగా భారం పెరిగింది. నిన్నటి వరకు 96,000గా ఉన్న కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఒకేసారి రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి ₹2,00,000 దాటింది. ఈ భారం నేరుగా సామాన్యులపై పడనుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమానయాన రంగంపై పెను భారాన్ని మోపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో విమాన ఇంధనం ధరలు ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యాయి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏటీఎఫ్ ధర కిలో లీటర్కు ₹2,00,000 మార్కును దాటి కొత్త రికార్డును సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు ₹96,638గా ఉన్న కిలో లీటర్ ధర ఒక్క రోజులోనే ₹2,07,341కు చేరుకుంది. మార్చి 1వ తేదీన కూడా విమాన ఇంధన ధరలను ₹5,244 మేర పెంచినప్పటికీ ఇప్పుడు ఒకేసారి ₹1,00,000కు పైగా భారం పెరగడం గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల అంతర్జాతీయ ఆయిల్ రేట్లు భారీగా పెరగడంతో విమాన ప్రయాణ భారంతో పాటు రవాణా రంగానికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు అదనపు ఛార్జీలను విధిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆసియా దేశాలపై ఈ విధంగా ప్రతికూల ప్రభావం పడుతోంది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ తాజాగా అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాత్రికి మధ్యప్రాచ్యంలోని 18 టెక్నాలజీ సంస్థలపై దాడులు చేస్తామని ప్రకటించింది. ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇవాళ్టి నుంచి అమెరికన్ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ హెచ్చరించింది. తమపై జరుగుతున్న దాడులకు అమెరికా టెక్ కంపెనీలే సూత్రధారులని ఆరోపిస్తూ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఐఆర్జీసీ తన ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ కంపెనీల పేర్లను ప్రస్తావించింది. ఈ సంస్థల ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్లో జరిగిన ప్రతి ఉగ్రవాద చర్యకు బదులుగా ఆయా కంపెనీలు తమ విభాగాల విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది ఈ రాత్రి ప్రారంభమవుతుందని ఐఆర్జీసీ పేర్కొంది. లక్ష్యాల్ని నిర్దేశించడంలో, ట్రాక్ చేయడంలో అమెరికన్ ఐసీటీ, ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఇకపై ఇవి తమకు చట్టబద్దమైన లక్ష్యాలని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు తస్నీం వార్తా సంస్థ వెల్లడించింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ భద్రత కోసం వెంటనే కార్యాలయాల్ని విడిచి వెళ్లాలని హెచ్చరించింది. అటు ఐఆర్జీసీ హెచ్చరికలపై స్పందించిన శ్వేతసౌధం ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడుల్ని 90% వరకు అడ్డుకోగలిగామని, ఇప్పుడు కూడా అదే అప్రమత్తతతో ఉన్నామని శ్వేతసౌధం అధికారి తెలిపారు. అమెరికా తన సైనిక కార్యకలాపాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే ఆపరేషన్లో కూడా అమెరికా సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రాటజిక్ బాంబర్లను రంగంలోకి దించింది. మొదట్లో సుదూర ప్రాంతాల నుంచి క్షిపణుల్ని ప్రయోగించిన ఈ విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలంలో పట్టు సాధించడంతో నేరుగా లక్ష్యాలపైకి వెళ్లి 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుల్ని కురిపిస్తున్నాయి. మంగళవారం ఇస్ఫహాన్ అణుక్షేత్రంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇదే సమయంలో కదులుతున్న క్షిపణి లాంచర్లో డ్రోన్ ట్రక్కుల్ని వెతికి మరీ ధ్వంసం చేసే వ్యూహాన్ని కూడా అమెరికా అమలు చేస్తోంది. అటు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ఇరాన్ పాలకులు వణికిపోతున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటం ఇంకా ముగియలేదన్న ఆయన, అయితే ఆ దేశ పాలకుల పతనం ఖాయమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికాతో కలిసి చేస్తున్న దాడులు ఇరాన్ వ్యవస్థల్ని దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికి ఇరాన్ ఖర్చు చేసిన $1 ట్రిలియన్ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రాంతీయంగా మరికొన్ని ముఖ్యమైన దేశాలతో ఇజ్రాయెల్ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకోబోతోందని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు యుద్ధంపై ఆసక్తి లేదన్న ఆయన, కానీ శాంతి నెలకొనాలంటే కొన్ని షరతులు ఉన్నాయని ఐరోపా సమాఖ్య ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే దానికి తప్పనిసరి హామీలు ఇస్తేనే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిని రక్షించడం తమ పని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ జలసంధిలో ఏం జరిగినా అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఈ కీలకమైన జలమార్గాన్ని తెరిచి ఉంచే బాధ్యత దానిపై ఆధారపడే దేశాలదేనని తెలిపారు. అంతకుముందు ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రయత్నాలకు తగిన మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ తన మిత్ర దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్, ఫ్రాన్స్ సహా ఇతర మిత్ర దేశాలు హర్ముజ్కు వెళ్లి వారికి అవసరమైన ముడి చమురు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై జరుగుతున్న దాడులు మరో 2-3 వారాల్లో ముగిసిపోతాయని ట్రంప్ అంచనా వేశారు. వేలాది మంది అదనపు అమెరికన్ సైనికులను మధ్యప్రాచ్యానికి పంపుతున్నారు. మంగళవారం యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక మధ్యప్రాచ్యానికి బయలుదేరిందని అమెరికా అధికారులు తెలిపారు. ఇది మరో 3 డిస్టాయర్లతో కలిసి వెళ్తుందని చెప్పారు. ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో 6,000 మందికి పైగా నావికులు ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. దాదాపు 2 గంటల పాటు చర్చ జరగనుంది. అసెంబ్లీలో తీర్మానానికి డుమ్మా కొట్టిన వైసీపీ ఇప్పుడు లోక్సభలో మద్దతిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది ఇవాళ తేలిపోనుంది.
2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించేలా విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును సభలో ప్రవేశపెడతారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించాక మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. ఒక రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి సిఆర్డీఏ చట్టం ద్వారా ప్రకటించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 3 రాజధానులంటూ అనిశ్చితికి తెరతీసింది. అటు భూములిచ్చిన రైతుల్లో ఇటు పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అనిశ్చితి కొనసాగడం మంచిది కాదని భావించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చట్టబద్ధంగా భరోసా కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నాయి. అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఉండాలని కోరుకుంటున్నాం, రాజధానులు అందరూ 2 ఉన్నాయి కోరుకున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇలా డెసిషన్స్ మారతాయి అనే ఎగ్జాంపుల్ 2019 నుంచి 2024 దాకా కేవలం అమరావతినే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా భారతదేశంలో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా చట్టబద్ధత కల్పిస్తారు అనేది ఒక మెసేజ్ గట్టిగా వెళ్ళాలి అంటే అమరావతికి ఒక చట్టబద్ధత కల్పిస్తేనే జరుగుతుందనే ఉద్దేశంతో ఇది జరగాలి. జరిగితేనే ఆ ప్రాంతంలో రైతులకు కానీ ఆ ప్రాంతంలో ప్రజలకు కానీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో చేయబోతాం. 2014 విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కొత్త రాజధాని పదం స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుందని బిల్లు ముసాయిదాలో చేర్చారు. విభజన బిల్లులో హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అని నిర్వచించినట్లే ఇప్పుడు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలన్నీ కలిపి అని వివరణ ఇచ్చారు. అమరావతిని నవ్యాంధ్ర నూతన రాజధానిగా చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించాలని ఏపీ అసెంబ్లీ 2026 మార్చి 28న పంపిన తీర్మానాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి పేరును చేరుస్తున్నామని, ఇది 2024 జూన్ 2 నుంచి అమల్లోకొచ్చినట్లుగా పరిగణిస్తామని అమిత్ షా వివరించారు. రాష్ట్ర విభజన చట్టానికి ఇప్పటి వరకు 2 సవరణలు జరిగాయి. పోలవరం ముంపు మండలాలు 7ంటిని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి చేరుస్తూ 2014 మే 29న విభజన చట్టంలోని సెక్షన్ 3కు సవరణ చేశారు. 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్లో చట్టపరంగా 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉండాల్సినప్పటికీ విభజన చట్టంలో పొరపాటున అది 50గా పడడంతో సెక్షన్ 23ను సవరిస్తూ 2014 డిసెంబర్లో 2వ సవరణ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని చేరుస్తూ 3వసారి సవరణ చేస్తున్నారు. రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం నేటి నుంచి అమలు కానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాయి. ఆ మేరకు కార్మికులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేలా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్లూమ్ కుటుంబాలున్నాయి. వీరికి ఉచిత విద్యుత్ పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640, మరమగ్గాల కుటుంబాలకు 21,600 రూపాయల లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దుర్గానగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ఉచిత కరెంటు అమలు మంజూరు పత్రాలను అందజేశారు. ధర్మవరం ప్రాంతంలో మరీ ముఖ్యమైన సమాజం చేనేత సమాజం. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన ధర్మవరం ప్రాంతవాసులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. తర్వాత ఏదైతే చేనేత పవర్ రూమ్స్కి కూడా అందిస్తున్న ఆరోగ్య సేవను కూడా మరింత పెంచి అందిద్దామని మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది.
నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం వింజమూరు. వేసవిలో తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇళ్ల ముందు వేలాది డ్రమ్ములు దర్శనమిస్తాయి. అక్కడ లభ్యమయ్యే ఫ్లోరిన్ నీటిని స్థానికులు తాగుతున్నారు. 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచినీటి పథకం ప్రణాళికను వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పథకం పట్టాలెక్కింది. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించి నీటిని విడుదల చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. వింజమూరు చిరకాల కళ నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకోసంగా ప్రత్యేక నిధులు కేటాయించారు. 15 సంవత్సరాల క్రితం మన వింజమూరు పట్టణంలో చూస్తే ప్రతి ఇంటి ముందు కూడా 2-3 డ్రమ్ములతో తీవ్ర నీటి ఎదురును ఎదుర్కొన్నారు. కనీసం మంచినీటి స్కీమ్ కూడా లేని పరిస్థితులలో తాగునీటి అవస్థలు ఎదుర్కొన్న వీరందరూ కూడా ఈ రోజు నగరంలో ఈ ట్యాంక్ మనం చూస్తున్నా, ఇది పాతూరు చెరువు అంటారు. దాదాపు 300 ఎకరాలలో విస్తరించి ఉంది. సంవత్సరం నీటిని నింపితే శాశ్వతంగా దాదాపు 1,00,000 మంది జనాభాకు తాగునీరు ఇవ్వవచ్చనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో తర్వాత ఈ ప్రతిపాదనలను కూడా ఆటకెక్కాయి. ఈ చెరువుని పూర్తిగా సోమశిల నీటితో నింపితే ఈ దాదాపు 1,00,000 మంది జనాభాకు తాగునీరు అందించవచ్చు అనేది ఒక ప్రణాళికతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా ఏర్పాటు చేసి దీనికి నిధులు కూడా కేటాయించి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కట్ట బండ్లు కూడా ఇప్పటికే నిర్మాణం కూడా చేస్తూనే ఉన్నారు. 5-6 నెలల్లో ఈ కట్ట నిర్మాణ పనులు పూర్తయి సోమశిల నీటితో ఈ కలకల్లాడే పరిస్థితి అనేది ఉంది. పాతూరు చెరువును స్టోరేజ్ ట్యాంక్ చేయాలని ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలో అన్ని గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరగాలని ఉద్దేశం చేత స్టోరేజ్ వాటర్ చేయమని దగ్గర తర్వాత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అశోక్ బాబు గారు, బొల్లేని రామారావు గారు వాళ్ళ చొరవతో చీఫ్ ఇంజనీర్ గారు 0.04 టీఎంసీ ట్యాంక్ సోమశిల ప్రాజెక్టు అలాట్ చేయడం జరిగింది. ఆ రాజేరి దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టి ఈ చెరువులకి ప్రజల దాహార్తం తీర్చడానికి అవకాశం కల్పించిన కోరికతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ చెరువు నిండా ట్యాంక్ నీళ్లు పెడితే మాకు అన్నిటికీ కూడా వసతులు ఇప్పుడు నీటికి కరువు లేకుండా డ్రింకింగ్ వాటర్ పూర్తిగా ఉంటుందని మా నమ్మకము. వేసవిలో అనేక రోజులు నీళ్లు తోలిండ్రు, రిస్కులు పడడం ఆనాడు. ఈ చెరువు ఆయకట్టు 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. కొంత ఆక్రమణకు గురి అయింది. మిగతా చెరువు అంతా చిల్ల చెట్ల మయంతో చాలా అసంఘికంగా ఉన్న చెరువుని మన కళాకారుల సురేష్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పుణ్యం చేత ఈ చెరువుని పరిశుభ్రంగా చేశారు. 15 కిలోమీటర్ల దూరంలో నుంచి మా వింజమూరు చెరువుకి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెస్తే భవిష్యత్తులో జీకే కెనాల్ సోమశిల ఉత్తర కాలువ నుండి నీళ్లుని ఇక్కడికి తరలిస్తే భవిష్యత్తులో 1,00,000 జనాభాకి త్రాగునీటి కష్టాలు తీరుస్తారు. వింజమూరు కెపాసిటీ సుమారు 35,000 మంది జనాభా కళ కొన్ని గంటల్లోనే నెరవేరుతుంది. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నుంచి కూడా మాకు వింజమూరులో నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండింది. ఆవిర్భావ దినోత్సవం ఉండవల్లిలో ముఖ్యమంత్రి గారి ఇంట్లో పోయినాను. ఆయనతో చెప్పా, సార్ మాకు నీళ్లు లేవు అని చెప్పా. ప్రాజెక్టుల నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని అన్ని ఎక్కడ నీళ్లు లేవు అన్ని చోట్ల మేము నీళ్లు నింపుతాం, దాని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన. ప్రజలకు కూడా ఒక స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సమీపంలో ఒక పార్కును కూడా డెవలప్ చేశారు. ఈ పార్కుతో పాటు ఈ ట్యాంక్ బండ్ 2 కూడా అభివృద్ధి చెందితే ఊరికి ఇది ఒక మంచి అసెట్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వింజమూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నక్సలైట్లందరూ వామపక్ష పార్టీల్లోకి రావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారత్ను నక్సలైట్ రహిత దేశంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంపై నారాయణ తీవ్రంగా స్పందించారు. మావోయిస్టులను హతమార్చడం సరైన పరిష్కారం కాదని, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జనజీవనాన్ని కలిశారు. వివిధ ప్రజానికాన్ని కలవడానికి వాళ్ళకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, సంతృప్తి ఉంది. కానీ ఎవరు మీరు కలవకూడదు అని ఆంక్షలు పెట్టడం. తర్వాత వాళ్ళకి తిండికి రీహాబిలిటేషన్ సెంటర్ లేదు. ఒక 40 ఏళ్ళ అజ్ఞాతవాసం వ్యక్తి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తున్నాను. ఎందుకంటే మేమేం బయటకు వచ్చినాము, మాకు ఆత్మ గౌరవం లేదు, తిండి లేదు, మేము ఎనుభై అడుక్కోవాలి ఎంత బతికి అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వామపక్ష రాజకీయాలకు అంకితమై పనిచేశారు. అనేక త్యాగాలు చేశారు. ఆ త్యాగం ఊరికి పోకూడదు. ఈ సేన జీవితం కూడా మళ్ళీ వామపక్షాలలోనే మేము పనిచేస్తాం. మేము సిపిఐకి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎవరు ఆత్మహత్యను పోగొట్టుకోవాల్సిన లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను.
ఏలూరులో ఫార్మసీ విద్యార్థి చిలుకూరి సువర్షిని ఆత్మహత్యకు కారకులైన ఇద్దరిని ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. కూచింపూడి గ్రామానికి చెందిన చిలుకూరి సువర్షిని ఈ నెల 25 రాత్రి కళాశాల హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ ఫేర్వెల్ కార్యక్రమంలో పాల్గొనే విషయంపై సువర్షినికి తోటి విద్యార్థులతో వివాదం జరిగిందని, వారు అవమానించేలా మాట్లాడడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. 24వ తారీఖు నాడు వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతున్న దానిలో ఈ పార్టిసిపేషన్ చేసే విషయమై ఈ యొక్క సువర్షినికి అదేవిధంగా క్లాస్మేట్స్ మధ్య ఎవరు పార్టిసిపేట్ చేయాలన్న దగ్గర ఒక డిస్కషన్ జరుగుతాం. ఆ డిస్కషన్లో భాగంగా ఈ సువర్షిని అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్ అయినటువంటి ఈ బెల్లాన్ రాటాలు అక్కడే ఉన్నటువంటి విజయసారథి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ జరగడంతో ఈ అమ్మాయిని అవమానించే రీతిలో నువ్వు ఒక అబ్బాయితో లవ్లో ఉండి మా ఫ్రెండ్ తోటి నువ్వు చాటింగ్ చేయటం లేదా అన్న ఒక మాట అనగానే ఆ అమ్మాయి అఫెండ్ అవుతుంది. ఏమైంది, ఏం చాట్ చేశానో చూపించమని చెప్పేసి అమ్మాయి కొట్టడంతో అక్కడ అందరు క్లాస్మేట్స్ సర్దటం, ఈ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీకి తీసుకెళ్లి కంప్లైంట్ చేయడంతో సరే అప్పటికే లేట్ అవటంతో రేపు ఉదయాన్నే పరిష్కారం చేస్తాము అని చెప్పిన తర్వాత మర్నాడు ఉదయం ఈ యొక్క ఫేర్వెల్ జరుగుతుంది 25వ తారీఖు నాడు. ఈ రాటాలు కూడా ఒక మెసేజ్ పెడతాడు, రేపొద్దున మనం పలానా ఊర్లో ఉన్న పెద్ద మనిషి ద్వారా పరిష్కారం చేసుకుందాం అని చెప్పితే ఈ విషయాన్ని తండ్రికి ఎలాగో తెలుసుది కాబట్టి తండ్రికి ఫోన్ చేసి చెప్తుంది. తండ్రి కూడా విచారించి రాటాలు కూడా ఫోన్ చేస్తాడు. ఈ రాటాలకు ఫోన్ చేసిన తర్వాత అతను నా దగ్గర ఒక మెసేజ్ ఉంది, మీరు చూసే తట్టుకోలేరన్న మాటలు అనటం కూడా జరిగింది. అయితే ఇంకా ఇతను ఇదే అవమానకర రీతిలో ఇంకా తండ్రికి కూడా విషయాలు చెప్తున్నాడన్న ఒక దీంతో ఆవిడ మనస్తాపం చెందుద్ది. తర్వాత కిందన్న వార్డెన్కి బట్టలు ఆరేసుకోవాలని చెప్పి తాళం తీసుకొని పోయి పైకి వెళ్ళి తర్వాత కొంచెం పైనుంచి దూకటం జరిగింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం 35,000 ఇవ్వాలని కానిస్టేబుల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 20,000 ఇవ్వగా మరో 15,000 కోసం వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో సద్దాం అనే రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటూ గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తమ పెద్దలకు చెందిన భూమికి పాస్బుక్ కోసం గుడిబండ తహసీల్దార్ను సంప్రదించగా ₹1,00,000 డిమాండ్ చేశారు. 63,000 రూపాయలు చెల్లించగా ఇంకా 20,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. కాకినాడలో ఓ వ్యాపారి నుంచి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏసీబీకి చిక్కాడు. వస్త్ర వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ కోసం 20,000 లంచం ఇవ్వాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికి 5,000 చెల్లించగా మరో 15,000 అరవిందస్వామి నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రాజేంద్ర ప్రసాద్ను అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షతో దొంగతనం అభియోగం మోపారు. గుమస్తా అనే కనికరం లేకుండా బిహార్ వ్యక్తులతో చావబాదారు. పైశాచిక ఆనందంలో మరో అడుగు ముందుకేసి పచ్చిమిర్చి వెల్లుల్లిని ముద్దగా చేసి ప్రైవేట్ పార్ట్స్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. ఉషా గోల్డ్ యజమాని ఇదంతా చేశారని గుమస్తా రవి వాపోయారు. కాళ్లు చేతులకు తీవ్ర గాయాల పాలైన రవి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా మీద దొంగతనం నేరం మోపారండి. మోపినంత మాత్రాన వాళ్ళు పోలీసులకు ఎవరికొకరు ఇంటిమేట్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు కదా. పర్సనల్ గర్జీ వల్లే నన్ను ఇలా ట్రీట్ చేశారు. దారుణంగా కొట్టి వాళ్ళు మనసు శాంతి కలక్క నన్ను ఇంకా హింసించాలని చెప్పి పచ్చిమిరపకాయ వెల్లుల్లిపై నూరి అక్కడున్న యూపీ వాళ్ళ చేత నూరిపిచ్చి ఆ ముద్ద ప్రైవేట్ పార్ట్స్ మీద పెట్టి రాక్షసానందం పొందారండి. దుర్భాషలు ఆడుతూ నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చి కింద లేడీస్ ముందు కూడా వర్కర్స్ ముందు మేనేజర్ అయి ఉండి నా కింద పనిచేసే వర్కర్స్ ముందు దారుణంగా అవమానపరిచారండి. అక్కడ పనిచేసే అమ్మాయి శ్రావణి అని చెప్పుకుంటుందండి. ఆయనకి ఇల్లీగల్ విషయం ఉంటే ఉండొచ్చు, ఆయన పర్సనల్ విషయం. నేను దాంట్లో ఎప్పుడు తలదొరచలేదు. వర్క్ విషయంలోనే తనతో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అది తట్టుకోలేక ఆయనకి చెప్పడం, అస్తమాను ఆయన
ఆయన తట్టుకోలేక ఈ విధంగా నా మీద గ్రడ్జి తీర్చుకున్నారనమాట. చంపడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ పెద్ద కత్తి ఒకటి ఉందండి. అవి ఇప్పటికైనా సరే, అంటే ఈ విషయం బయటపడితే వాళ్ళు దాస్తారేమో కానీ అక్కడ కూడా పెద్ద కత్తి ఒకటి ఉంది. ఆ కత్తి తీసుకుని దానికి మళ్ళా వెల్లుల్లిపై పచ్చిమిరపకాయ రాశాను. నువ్వు ఎవరితో చెప్పుకోగలుగుతావు, నీకు ఎవరు దిక్కు అని చెప్పి హేమంత్ ఉన్నాడు మాకు, మా హేమంత్తో చెప్తాను, ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు అని చెప్పి నా చేత బలవంతంగా లెటర్ కూడా రాయించారండి. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6:30 నుంచి జరిగే మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో భక్తులకు ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం ఈ సాయంత్రం పున్నమి వెన్నెలలో జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరిగే ఉత్సవానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకోనున్న సీఎం ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా శాశ్వత కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని 2 గంటల పాటు తిలకించనున్నారు. 5 టన్నుల పువ్వులు, బెంగళూరు, సేలం, ఇతర రాష్ట్రాల నుంచి పుష్పాలు, చెరుకు గడలు, పండ్లు తెప్పించి అలంకరణ చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కళ్యాణ వేదికను ముస్తాబు చేశారు. దేశంలోంచి వివిధ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు. 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 144 స్పెషల్ సర్వీసెస్ ఆర్టీసీ బస్సెస్ మనకి వివిధ ప్రాంతాల నుంచి రన్ అవుతా ఉన్నాయి. ఇబ్బంది లేకుండా వచ్చేదానికి ప్రతి 15 నిమిషాలకి కూడా ఒక బస్ సర్వీస్ని మనం కడప నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే ట్రైన్స్ కూడా మనకి ఒంటిమిట్టలో స్పెషల్ స్టాప్ ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణోత్సవాన్ని మనం 124 గ్యాలరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. ఒక్కొక్క గ్యాలరీలో 500 మంది నుంచి 600 మంది వరకు కూర్చుని వీక్షించడానికి విధంగా మనం ఏర్పాటు చేశాము. కళ్యాణానికి 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూను కూడా ఉచితంగా అందిస్తారు. 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. కళ్యాణం ప్రోగ్రాం గురించి పోలీస్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉంది. భద్రత కోసం 2500 ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉంది. 4 అడిషనల్ ఎస్పీస్, 15 డిఎస్పీస్ ఇవన్నీ కోసం మనం చేస్తున్నాము. 13 చెక్ పోస్ట్ పెట్టాము. 200 CCTVs ఉన్నాయి, 12 డ్రోన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అన్ని చోట CCTV అండ్ డ్రోన్ కవరేజ్ ఉంది. సీఎం గారు వేరే విఐపీస్ సెక్యూరిటీ, మూవ్మెంట్, పార్కింగ్ సంబంధించి కూడా అంత ప్రిపరేషన్ చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణానికి ముందు ఒంటిమిట్ట ఆలయం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర సాగనుంది.